సుబ్బు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం ఈ చిట్ ఫండ్స్ గురించి తెలుసుకున్నాము. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా మాకు. అండ్ దాంతో విధంగా పోటీతో ఉంది ఫైనాన్స్ కంపెనీస్ అండి. అవును. చాలా పేదల నుంచి మధ్యతరగతి కుటుంబాలు ఎంతో కొంత అవసరం అయ్యి డబ్బులు తీసుకోవడమో, వెహికల్స్ కోసమో, ఇతరితర వాటికి ఫైనాన్స్ జోలికి వెళ్తూ ఉంటారు. అసలు ఈ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ అరాచకాలను అరికట్టాలంటే మనం ఏం చేయాలంటారు? అతి దారుణమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి అంటే అది ఫైనాన్స్ కంపెనీస్ నుంచి, ఫైనాన్స్ ఇచ్చే సంస్థల నుంచి. ఒక మాట చెప్తాను సుబ్బు గారు. చెప్పండి. నిజంగా మాలాంటి వాళ్ళు సాలరీస్ కోసము, హ్మ్. బ్యాంక్స్ కోసము మేము జాబ్ చేస్తున్నామా? లేదా మా అవసరాల కోసం జాబ్ చేస్తున్నామా 100% అన్నట్టయిపోయింది. మీరన్నది ఫస్టే కరెక్ట్. హ్మ్. మీరు మీ అప్పుల్ని ఎక్కువ మొత్తంలో బ్యాంక్స్ కట్టడం కోసం మీరు జాబులు చేస్తున్నారు. మీరు బ్రతకడం అట్లా కోసం కాదు. అయిపోయింది. అట్లా అయిపోయింది సుబ్బు గారు. అలాగే అయిపోయింది. ఇప్పుడున్నటువంటి చిన్న సన్నకారుకు సంబంధించినటువంటి రియల్లీ. ఉద్యోగాలు చేసే వ్యక్తులు అవును. ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాడు ప్రతి ఒక్క కల ఏంటంటే ఒక బైక్ కొనుక్కోవడం, అంతేగా. ఒక కార్ ఇంట్లో కొనుక్కోవడం, ఫ్రిడ్జ్ కావాలి, ఫ్రిడ్జ్ ఏసీ కొనుక్కోవడం. కావాలి. ఇప్పుడైతే అంతే ప్రతి ఇప్పుడు అన్నీ ఒక్కళ్ళు. గూడా ఏంటంటే ఆధునిక సదుపాయాలన్నీ గూడా హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి నవీన మానవుడికి అవసరమైనయి. అవును. సో, వాటిని అవసరంగా చూపించారు గూడా. సో, హ్మ్. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ప్రతి వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ గానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ గానివ్వండి, రకరకాలటువంటి ఫైనాన్స్ సంస్థలు ఇచ్చేటువంటి గూడ్స్ కంపల్సరీగా మన అంటే కరెక్ట్. దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి. అవును. సో, ఈటిలో నుంచి మానవుడు అంటే స సదరు మధ్య తరగతి చిన్న సన్నకారు వ్యక్తులు, ఉద్యోగస్తులు తప్పించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హ్మ్. ఏంటంటే ఇప్పుడు చూడండి మనం ఒక పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక పెట్రోల్ బంక్‌కెళ్ళాం. సార్ మీకు క్రెడిట్ కార్డ్ కావాలా సార్ అని. వద్దమ్మా మొర్రు బాబు నాకేం వద్దనండి. లేదు లేదు సార్ ఒకసారి ట్రై చేయండి సార్. సార్ మీకు సాలరీ ఏమైనా ఉందా? మీ పే స్లిప్ ఏమైనా ఉందా? సార్ సాలరీ ఏం లేకపోయినా సరే మీకు కార్డ్స్ వస్తాయి. అని చెప్పి హ్మ్. అడ్డం పడి మరి ఏదో అంటే కావాలి అంటే బలవంతంగా చొప్పిస్తారు. అవును. ఏది అతనికి కోరిక కలిగి హ్మ్. అతని దగ్గర ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయినా, ఎటువంటి ఆదాయ మార్గం లేకపోయినా సరే, రకరకాల స్కీముల ద్వారానో, రకరకాల అంటే పద్ధతుల ద్వారానో అతనికి ఒక క్రెడిట్ కార్డ్ ఇప్పించడం చేస్తారు. ఆ తర్వాత ఉంటుంది బాధుడు. హ్మ్. ఆ క్రెడిట్ కార్డ్ టైంకి కట్టకపోయేసరికి ఎక్కువ ఇంట్రెస్ట్. ప్రైవేట్ బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకుల్లో ఈ దోపిడీ చాలా తక్కువ గానీ, అంటే ఈ ప్రైవేట్ బ్యాంకులలో ఇక అన్ని రకాల ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ దోపిడీ అనేది అరాచకంగా స్టార్ట్ అయింది. హ్మ్. ఏంటంటే ఇది ఒక పెద్ద స్కాము. అవును. చాలా వరకు ఈ మరి ప ర రకరకాలటువంటి రాజకీయ, ఆర్థిక రంగ సంస్థలు ఉన్నటువంటి పెద్దలు ఎందుకు దీనిపైన దృష్టి సారించట్లేదా? ఒకవేళ దృష్టి సారించినా ఇది ఇలానే ఉంటుందో అని వదిలేస్తున్నారో తెలీదు గానీ, భారతదేశంలో అతి పెద్ద అంటే స్కామ్. మానవ దోపిడీ అంటే ఆహ్, ఆర్థికపరమైన దోపిడీ ఏదైనా ఉందంటే అవి ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటి యొక్క అంటే ఆహ్, దోపిడీ ఏంటి? అవి వడ్డీ రూపంలో గానివ్వండి, ధన రూపేణా గానివ్వండి, రకరకాల అంటే ఎక్స్‌ట్రా చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ, బారు వడ్డీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏసి సగటు మానవుడిని ఏదైతే అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వ్యక్తిని ఇంకా దారిద్ర్య రేఖకు దిగువగా చేస్తున్నారంటూ. హ్మ్. హ్మ్. ఏది? హ్మ్. ఈ ప్రైవేట్ బ్యాంకులలో ఇచ్చేటువంటి ఫైనాన్స్. కరెక్ట్. సో, వాటిని కట్టలేక చూడండి ఒక ప్రైవేట్ బ్యాంకు ఒక ఫైనాన్స్ చేసిందనుకోండి. హ్మ్. వాడి దగ్గర నుంచి వాడు ఒక నెల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కట్టలేదనుకోండి. హ్మ్. చెక్ బౌన్స్ చేయరు. కానీ చెక్ బౌన్స్ చేసినట్లుగా 1500, 1800 చెక్ బౌన్స్ ఫీజని, ప్రాసెస్ ఫీజు ఒక రూ. 1000 అదేవిధంగా అదర్స్ రికవరీ ఏజెంట్‌కి ఏదో సమ్ అదర్స్. రికవరీ చేస్తే రికవరీ ఏజెంట్‌కి 2500 హ్మ్. అదర్ ఫీజెస్ అని, అదర్ ప్రాసెసింగ్ ఫీజెస్ అని హ్మ్. వీడు కట్టాల్సింది 2500 అనుకో, ఈ ఒక నెల ఈడు కట్టకపోయిండనుకోండి, వీటన్నిటిని కలిపి ఒక 5500కి, ఒక 6000కు ఫీజేసేస్తన్నారు. ఈడు కట్టాల్సింది 20,000 అనుకోండి. ఫైనాన్స్ తీసుకుంది 20,000 ఈడు కట్టేసే టయానికి వీడు ముక్కుబిండి వీడు బండిని లాక్కొనెళ్ళి అసలు 3 నెలల తర్వాత మాత్రమే రికవరీ ఏజెంట్ వచ్చి బండిని రికవరీ చేయాలి. కదా! ఇప్పుడు మొదటి నెల నుంచే ఒకవేళ స్టార్ట్ కట్టలేదనుకోండి చేస్తాడు. స్టార్ట్ చేస్తారు. ఎక్కడ కనపడితే అక్కడ మధ్యలో ఆపి బండిని అంటే గౌరవ చిహ్నాన్ని భంగం. హ్మ్. గౌరవానికి భంగం కలిగించే విధంగా కరెక్ట్. మధ్యలో బండాపి హ్మ్. వాడెవడో తెలీదు. రికవరీ ఏజెంట్ అంటాడు. వాడికి ఒక ఐడీ కార్డ్ ఉండదు. హ్మ్. వాడినందరూ కూడా ఏంటంటే ఒక థర్డ్ క్లాస్ సంస్థ నియమించుకుంటుంది. హ్మ్. ఏది? ఈ ప్రైవేట్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక థర్డ్ క్లాస్ సంస్థకి వీళ్ళు లిస్ట్ అంతా ఇస్తారు. సో, వాడు వితౌట్ ఆథరైజేషన్ లేకుండానే వచ్చి నేను రికవరీ ఏజెంట్ అని చెప్పి బండి పట్టుకొని వెళ్తుంటారు. అవును. వీళ్ళు అమాయకంగా బండి ఇచ్చేస్తుంటారు. సో, మొట్టమొదటిగా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలేంటంటే భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన మధ్య తరగతి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్‌లో పడేసేది ఈ ప్రైవేట్ బ్యాంకులే. వాళ్ళు అడిషనల్‌గా ఎక్కువగా ఆర్థిక దోపిడీ సగటు మానవుడి దగ్గర నుంచి, ప్రైవేటు ఉద్యోగస్తుడి దగ్గర నుంచి వీళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు బాదుకోవడం, దండుకోవడం చేస్తున్నారు కాబట్టే ఇలాంటివి అంటే ప్రభుత్వ రంగ ప్రైవేట్ బ్యాంకులంటే
ఫినాన్స్ చేసే బ్యాంకులు. అవును. సో ప్రైవేట్ బ్యాంకులు అన్నీ కాదు, ఫినాన్స్ చేసే బ్యాంకులు మాత్రమే సో ఇలాంటి ఆర్థిక దోపిడీలకు పాల్పడటం జరుగుతుందన్నట్టు. సో మీరు చూసుకున్నట్లయితే ఒక ప్రైవేట్ బ్యాంకు ఒక పర్సన్‌కి, ఒక చిన్న సన్నకారు ఉద్యోగస్తుడికి లోన్ ప్రాసెస్ చేసిందనుకోండి. వాడు కట్టాల్సింది 20,000 అయితే వీడెవడైతే ప్రైవేట్ బ్యాంకు నియమించుకున్నటువంటి థర్డ్ పార్టీకి సంబంధించిన రికవరీ ఏజెంట్ ఉందో వాడికిచ్చే సాలరీని, తర్వాత వాడి కోసం తిరిగే పెట్రోల్‌ని, తర్వాత వాడి దగ్గరికెళ్ళడానికి, తర్వాత బ్యాంకు ఆడిచ్చినటువంటి చెక్స్ బౌన్స్ చేయడానికి ఫీజు చేయకుండానే, అదేవిధంగా ప్రాసెస్ ఫీ, అదర్ ఫీ, ఏయేవో ఫీజులు చెప్పి ఈడుకున్న ఫీజులన్నీ ఎగరగొడతారన్నట్టు. సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధిక లాభార్జన. అంటే సగటు మానవుడి మీద ఇతనికి సంబంధించినటువంటి లాభ నష్టాలన్నింటినీ కూడా వీడి మీద వేసి ముక్కుబిండి వాడి కంచన కూడని సో లాగేసుకుంటారు. మనం తెలివిగా ఎలా ప్రవర్తించాలి? తెలివిగా ఎంత తెలివిగా అంటే తెలివిగా ప్రవర్తించడానికి ఇక్కడ ఒకటే అంశం అండి. ఎవడైతే మనకు ఫైనాన్స్ చేసే బ్యాంక్ ఉందో మనం ఫస్ట్ పార్టీగానే వాడి దగ్గర నుంచి తీసుకోవాలి. లోన్ ప్రాసెస్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల క్రమం తప్పకోకుండా ఆ నిర్ణీత టైం లోపు గట్ల మనం ఆ బ్యాంకుకి ఆ ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో కట్టేసాం అనుకోండి, వాడే సేఫ్. ఏ ప్రాబ్లం ఉండదు. అప్పటికి కూడా ఎంతో కొంత రికవరీ ఏజెంట్ అని రకరకాలుగా క్లోజింగ్ ఫీజ్ అని అదని ఇదని ఆడి దగ్గర కూడా ఎంతో కొంత ఒక 10,000 లోపు సుమారు వేస్తారు. కానీ అది కొంచెం సేఫ్. ఒక నెల కట్టకుండా, ఒక నెల కట్టేకోకుండా, ఒక నెల కట్టేవాడు ఎవడైతే ఉండో వాడే వీళ్ళ ప్రధాన ఆర్థిక వనరు. ప్రైవేట్ బ్యాంకులకి ఎవడైతే రెగ్యులర్గా కట్టడో వాడే ప్రధాన ఆర్థిక వనరు. సో వాడి దగ్గర నుంచి ముక్కుబిండి వసూలు చేసి, వాడి రక్తం తాగేసి, వాడి దగ్గర నుంచి వాడి కుటుంబంలో ఉన్న గాజులు పుస్తల తాడు మొత్తం అమ్మేసి కట్టినా సరే ఇంకా కట్టడానికి వాడి దగ్గర. అండ్ ఆల్సో మనం చాలా యాప్స్ ని కూడా, లోన్ యాప్స్ ని కూడా మొబైల్స్ లో చూస్తూ ఉన్నాం కదా సార్, అవి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అండి. అవైతే ఇంకా దారుణం అన్నట్టు. వాడు ఎవడో తెలియదు హాయ్ అని పెడతారు. మనం దాన్ని ఓపెన్ చేసినా సరే ఆడు హాయ్ అని పెడితే క్లిక్ ఎవడో హాయ్ అని పెట్టిండు, ఫ్రెండా, రిలేటివా, లేదంటే అన్నోన్ పర్సన్ అని ఓపెన్ చేస్తే వాడికి యాక్సెస్ ఇచ్చినట్టు. వాడు వెంటనే 2,500 మన అకౌంట్కి వేస్తారు. ఇది అదే ఫోన్ పే నెంబర్. ఇప్పుడు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఉందో దానికి ఫోన్ పే నెంబర్ ఉంది అనుకోండి, వాడు కింద ఆ వాట్సాప్ లో కింద పండు అనో, చిన్ని అనో, లేదంటే పలానా సుబ్బు అనో, లేదంటే ఏదేదో పేర్లు పెట్టుకున్నాను అనుకోండి, వీడు అదే నంబర్ని తీసుకెళ్లి ఫోన్ పేలో చెక్ చేస్తారు. ఫోన్ పేలో చెక్ చేసినప్పుడు వాడి పేరు వచ్చింది అనుకోండి, వాడు వెంటనే ఫోన్ పే నుంచి వెంటనే వాడికి లోన్ పంపించి యువర్ లోన్ ప్రాసెస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ హ్యావ్ గాట్ 2,500 రూపీస్ ఇన్స్టెంట్లీ అని చెప్పేసి పెడతారు. ఆ తర్వాత వీడే ఫోన్ చేసి, బాబు మీరు లోన్ తీసుకున్నారు 2,500, ఫస్ట్ ఆ 4,000 కట్టినోడి దగ్గర ఇంకా ఎక్కువ కడతారు. ఇవన్నీ ఆర్థిక దోపిడీలు. ఇవన్నీ అంటే ఆ చైనా నుంచి నార్త్ లో కేంద్రాలుగా మారి చైనా నుంచి ఆర్థిక దోపిడీ జరుగుతుంది అంటున్నారు. కానీ అది ఎప్పుడో ఫస్ట్ లో. కానీ ఇప్పుడు అదంతా కూడా కొన్ని ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ ఇచ్చే బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులే ఇవి ఆర్థిక దోపిడీలన్నీ కూడా కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టి వాళ్ళని ఆర్గనైజర్లుగా పెట్టి ఇలాంటివి చేస్తున్నారని చెప్పి. అది మన తెలివి తక్కువ పని అనుకోవాలి. ఇక్కడ మనం పొరపాటు పడుతున్నాం. తెలివి తక్కువగా ఇక్కడ ఎవరు మనం ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాడు చొప్పిస్తాడు అంతే. వాడు మనకి అంటే మెసేజ్ రూపంగానో వాట్సాప్ రూపంగానో వాడే మెసేజ్ చేసి, ఎవడో మెసేజ్ చేసి నేను అంటే ఇప్పుడు మనం ఒక ప్రైవేట్ నెంబర్ నుంచే వస్తుంది, ఒక అన్నోన్ నెంబర్ అంటే 1122 నుంచే 44422 నుంచి అట్లా వస్తే ఎవరు ఓపెన్ చేయరు, భయపడతారు. వాడు ఏం చేస్తారంటే నార్మల్ ఫోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఏంటని ఓపెన్ చేయడంతో వాడు యాక్సెస్ ఇచ్చినట్లుగా యువర్ లోన్ ప్రాసెస్ ఇస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ హ్యావ్ అంటే రిసీవ్డ్ ఇన్స్టెంట్లీ సమ్ అమౌంట్ అని చెప్పేసి వస్తుంది. వాడు తీసుకోడు, వాడికి అవసరం లేదు, వాడు అడగడు, వీడే ఇస్తారు. వీడే ఇచ్చి వీడిని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీడిని ఏ విధంగా టార్చర్ చేస్తారు, కట్టకపోతే వీడు ప్రొఫైల్ పిక్స్ ఉంటాయి కదండి, వాటిని సేవ్ చేసి పెట్టుకొని న్యూడ్ ఫొటోస్కి అటాచ్ చేస్తూ ఇట్లా రకరకాల సర్వీసులు అవైలబుల్గా ఉన్నాయి, మేము చేస్తాం అన్నట్టు ఇతను పెట్టినట్టుగా, ఎవరైతే లోన్ వీడు చొప్పించి పెట్టిన లోన్ ఎవడైతే ఉందో వాడు మెసేజ్ చేస్తున్నట్టుగా ఇట్లా సమ్ అడల్టరీకి సంబంధించినటువంటి రకరకాల అసైన్మెంట్ మెసేజ్లు పెట్టి వాడిని వేధించి వాళ్ళ దగ్గర నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఇంకా వసూలు చేస్తుంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకొని కూడా చనిపోతుంటారు. అలాంటి కేసులు నేను ఎన్నో చేశాను. అలాంటి అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే ఆ వాట్సాప్ నుంచి ఆ నెంబర్ని బ్లాక్ చేయాలి. బ్లాక్ చేసి ఈ నెంబర్ ఏదైతే యూజింగ్లో ఉందో ఇలా డబ్బులు పడడంతో మీరు ఎవ్వరూ కూడా వినియోగదారులు కంగారు పడొద్దు, సంతోషంగా వాడి దగ్గర నుంచి నెంబర్లు తీసుకోండి. వాడి దగ్గర నుంచి వాడి దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్న తర్వాత మీరు ప్రొఫైల్ పిక్స్ ఏవి పెట్టకండి. ఒకవేళ పెట్టినా సరే వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేయండి. ఆ నెంబర్ నుంచి ఏ కాల్స్ వచ్చినా సరే వెంటనే బ్లాక్ చేస్తే వాడు ఏం చేయలేడు. సో రెస్పాండ్ అయితేనే మీకు ప్రాబ్లం. ఇలాంటి యాప్స్ నుంచి డబ్బులు వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళ కాల్కో మెసేజ్కో రెస్పాండ్ అయితేనే మీకు ప్రాబ్లం. రెస్పాండ్ కాకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా అటువంటి నుంచి వచ్చిన డబ్బుల్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. So I have another question here.
సో మన కాంటాక్ట్ లిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్తానే మరి. వాళ్ళ దగ్గరికి సో అసలు ఇంతమంది మీ కాంటాక్ట్ లో ఉన్న లిస్టులన్నీ చూపించి మేము వాళ్ళకి ఫోన్ చేస్తాం వీళ్ళకి ఫోన్ చేస్తాం ముందు బెదిరింపు. అయితే వీళ్ళు యాక్సెస్ ఇస్తున్నారు మొట్టమొదటిగా వీళ్ళ కాంటాక్ట్స్. ఇది ఏంటంటే ఒక థర్డ్ పార్టీ యాప్ అండి. కదా. ఆ థర్డ్ పార్టీ యాప్ నుంచి వీళ్ళకి పేమెంట్స్ చేస్తారు. ఆ థర్డ్ పార్టీ యాప్ లో ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్, తర్వాత కొన్ని యాప్స్ లిస్ట్ యాక్సెస్ అడుగుతున్నారు. యాక్సెస్ చేస్తేనే వీడిస్తుండ్రు. అప్పుడు నో ప్రాబ్లం. అలాంటప్పుడు మీరు ఏం లేదు, ఒకవేళ తెలియక మీరు ఆ కాంటాక్ట్ లిస్ట్ లో యాక్సెస్ ఇచ్చినా సరే మీరు డబ్బులన్నీ తీసుకుని వాడుకున్న తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే మీ దాన్ని ఏమంటారు డిపిలోను దాన్ని అంటారండి స్టోరీస్ పెట్టుకోవడం. పెట్టి అరే బాబు ఇట్లా నా ఫోన్ హ్యాక్ అయింది, సో కాబట్టి పలానోడు డబ్బులకి చేస్తున్నారు, సో కాబట్టి ఇలాంటివి ఏమి నమ్మకం అని చెప్పేసి మీరు ఒక స్టేటస్ పెట్టి స్టోరీ పెట్టారనుకోండి, కథం అందరికీ తెలిసిపోతే. ఒకవేళ మీ రిలేషన్స్ లో ఎవరికైనా ఫోన్ చేసినా ఓకే ఎవడో హ్యాకర్ ఇట్లా చేసిన అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. మన ఇన్నోసెన్స్ ని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి విషయాల్లో ఇలా చాకచక్యంగా ప్రవర్తించాలి, నడుచుకోవాలన్నట్టు. సో ఎస్ సుబ్బు గారు చాలా సవివరంగా చాలా తెలివిగా ఎలా ప్రవర్తించాలి చిక్కుల్లో పడకుండా ముఖ్యంగా చాలా వివరంగా తెలియజేశారు సుబ్బు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. సో గైస్ చాలా వివరాలు తెలుసుకున్నారు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లాంటి ఇంకా మీకు డౌట్స్ ఉండే ఉంటాయి నాకు తెలుసు. సో మీ డౌట్స్ ని కరెక్ట్ గా క్లారిఫై చేసుకుని కమెంట్స్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. మరో ఎపిసోడ్ లో సుబ్బు గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.